హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు F&O ట్రేడర్. సో టైం వేస్ట్ చేయకుండా ఈరోజు మార్కెట్ అనాలిసిస్ గురించి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే మార్కెట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కాబట్టి ఏంటంటే స్పీడ్గా అనలైజ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసామంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్రెడీ 1% డౌన్ అని చూపిస్తుంది. సో డెఫినెట్గా ఓపెనింగ్ అయితే ఏంటంటే 1% డౌన్తోనే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఇక్కడ రెండోది వచ్చేసి గ్లోబల్ మార్కెట్ అవుట్లుక్. సో గ్లోబల్ మార్కెట్లు చూసామంటే స్పాట్ ప్రైసెస్ రాత్రి యుఎస్ మార్కెట్స్ ఏంటంటే కొంచెం హ్యూజ్గానే మూవ్ అయ్యాయి. ఎట్లా అంటే పాజిటివ్ ఉన్నాయి, కాస్త ఏంటంటే నెగిటివ్కి అట్లా పాజిటివ్ నెగిటివ్ మీద 1 or 2 times రన్ అయ్యాయి. అది కాక ఏంటంటే నెగిటివ్లో కూడా అది కాక ఇక్కడ మనం చూసామంటే నాస్డాక్ 1.7%. సో మంచిగానే పడ్డది. సో అందువల్ల ఏంటంటే మంది కూడా ఏంటంటే 1% డౌన్కే స్కోప్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి డాక్స్, ఎఫ్టీఎస్ ఇవి యూరప్ ఇవి ఏంటంటే 9కే క్లోజ్ అవుతాయి కాబట్టి రాత్రిపూట. సో 9 తర్వాత నుంచి ఏం జరిగిందనేవి ఇవి ఇంకా రిప్రజెంట్ చేయలేదు. అవి ఏంటంటే ఇవాళ వస్తుంది, ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వాటిలో మూవ్స్ అనేవి ఈరోజు కనిపిస్తుంది. ఇంకా ప్రజెంట్ అయితే నైకీ రన్ అవుతుంది ఫ్రెండ్స్. నైకీ అయితే ఏంటంటే 0.23 స్లైట్ పాజిటివ్ మీద రన్ అవుతుంది. అది ఫ్రెండ్స్ స్పాట్ గురించి అయితే. ఇంకా ఫ్యూచర్స్గా మనం చూసాం ఏంటంటే యూఎస్ ఫ్యూచర్స్ న్యూట్రల్గా ఉన్నాయి. సో న్యూట్రల్ అని ఎందుకంటున్నా అంటే ఈ 0.2 లేదా 0.3 అనేది ఏంటంటే గట్టిగా 10 నిమిషాలు చాలు టర్న్అవుట్ అవ్వడానికి. ఇంకా డాక్స్, ఎఫ్టీఎస్ ఇవి చూసామంటే ఇవి న్యూట్రల్ అయి ఉన్నాయి. నైకీ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా. సో 0.35 పాజిటివ్ ఉంటే ఇక్కడ 0.23 పాజిటివ్ మీద ఉంది. అది ఫ్రెండ్స్ ఈ గ్లోబల్ మార్కెట్ అవుట్లుక్ అయితే. మనదైతే ఏంటంటే నెగిటివ్లో ఎంత నెగిటివ్ డీప్ ఎంత నెగిటివ్లో ఉంటుంది అనేది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ 1% పైన డౌన్ అయింది అనుకోండి, ఒక పుల్ బ్యాక్ అయితే స్కోప్ ఉంటుంది. ఆ పుల్ బ్యాక్ సస్టైన్ అయితే ఓకే, సస్టైన్ అవ్వకపోతే ఏంటంటే ఫర్దర్ డౌన్కి స్కోప్ ఉన్నట్టే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మూడోది ఫండ్ అనాలిసిస్. ఇక్కడ మనం చూసామంటే ఎఫ్ఐఎస్ క్యాష్లో ఏంటంటే 1000 crores పెట్టి నిన్న కొన్నారు. అలాగే డిఐఎస్ క్యాష్లో ఏంటంటే 1400కి సెల్ చేసుకొని ఉన్నారు. సో డెఫినెట్గా ఏంటంటే వన్స్ వీళ్ళు కూడా ఏంటంటే సెల్లర్స్గా కానీ టర్న్అవుట్ అయ్యారంటే ఏంటంటే మార్కెట్ కంటిన్యూస్గా పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు వచ్చే డేటా దాన్ని బట్టి ఏంటంటే మనం ఫర్దర్ డౌన్ ఉంటుందా లేదా అనేది మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో కాబట్టి ఏంటంటే ఆ డేటా అనేది రేపు వస్తుంది కదా, రేపు వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. తర్వాత నాలుగోది వచ్చేసి ఇండెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. నిఫ్టీ కానీ మనం చూసామంటే ఏంటంటే నిన్న కూడా మనం మాట్లాడుకుని ఉన్నాము 11,400 దగ్గరికి వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డౌన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనేసి. సో నిన్న ఏంటంటే 11,380 ఆ రేంజ్కి వచ్చేసింది. ఆ రేంజ్ నుంచి ఏంటంటే ఫర్దర్గా ఇది నిన్న ఇంట్రాడేలోనే ఒక 60 points డౌన్ అయింది. సో రిమైనింగ్ ఏంటంటే ఇవాళ డౌన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ప్లేసులకు వచ్చినప్పుడు మనమైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ వచ్చేసి ఏంటంటే 11,200. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏదో టైంలో 11,200 టచ్ అయిన తర్వాత ఏంటంటే స్టిల్ నేను సెల్లర్గా ఉంటానంటే ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ టైంలో మనం సెల్లర్స్గా ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 11,200 అండ్ 11,100. సో ఈ ప్లేసులకు వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ కానీ మనం చూసామంటే ఏంటంటే 22,000 22,500. సో ఆల్రెడీ ఏంటంటే 22,000 అబోనే ఉంది. సో 22,500కి వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత సపోర్ట్స్ వచ్చేసిందంటే 22,000 21,500. సో ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డౌన్లో స్టార్ట్ అవుతాం కదా, డౌన్లో స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఇది కానీ 22,000 బిలోనే ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసిందంటే 21,500. కాబట్టి మనం అది దాని దగ్గర దాకా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి న్యూస్ అనాలిసిస్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి రీసెంట్గా మన లోకల్ న్యూస్లో అయితే ఏంటంటే డబ్ల్యూపీఐ, ఐఐపీ, సిపిఐ డేటా ఉందని చెప్పా కదా. సో అందులో ఏంటంటే ఐఐపీ డేటా వచ్చింది ఫ్రెండ్స్. ఐఐపీ డేటా ఏంటంటే 16% కాంట్రాక్ట్ అయింది. సో ఎకనామీ అయితే అంత గుడ్గా అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టయితే ఏమీ కాదు ఇదైతే. సో రేపు వచ్చే జీడిపి నెంబర్స్ కూడా ఏంటంటే కొంచెం గట్టిగా నెగిటివ్గానే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎకనామీ పరంగా అయితే. ఇంకా గ్లోబల్ న్యూస్ కానీ మనం వెళ్ళామంటే స్టిమ్యులస్ ప్యాక్ అవుట్కమ్ అది వస్తుందా రాదా అనేది ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంది. సో వస్తే మార్కెట్లు కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాయి, రాకపోతే ఏంటంటే మార్కెట్లు నెగిటివ్గా తీసుకుంటాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ నవంబర్లో యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇప్పుడు ఆగస్ట్లో ఉన్నాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months 90 days లేదా 100 days. సో కాబట్టి ఏంటంటే హీట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంకా వీటి గురించి యూఎస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆ యూఎస్ ఎలక్షన్స్లో జరిగే ప్రతి చిన్న పాయింట్ కూడా ఏంటంటే మార్కెట్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం వాటిని కూడా ట్రాక్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫిఫ్త్ పాయింట్ అనాలిసిస్ గురించి అయితే. ఇంక ఇక్కడ నుంచి మనం స్టాక్ పిక్స్ గురించి మాట్లాడుకుంటాం. సిక్స్త్ వచ్చేసి ఈ టెక్నిక్లో నాకు కమిన్స్ ఇండియా, జిందల్ స్టీల్ ఇవి సెల్ సైడ్ వచ్చాయి. అలాగే బై సైడ్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే సెవెంత్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం కానీ చూసామంటే కమిన్స్ ఇండియా, అగైన్
అలాగే యూబీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీలు, ఏషియన్ పెయింట్, మారుతి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ సెల్లర్స్గా వచ్చాయి. సో మీరు ఏం చేస్తారంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్టాక్స్లో ఏ స్టాక్ అయితే ఎక్కువగా పడి ఉంటుందో ఆ స్టాక్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మార్కెట్ డౌన్ అయింది ఆల్రెడీ 1% మీద డౌన్ అయినప్పుడు ఏంటంటే వీటిలో ఎక్కువ ఏదైతే పడిందంటే అది మోర్ వీక్గా ఉన్నట్టు. కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి ఫర్దర్ మీకు మనీ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో బై సైడ్ వచ్చేసి నాకు బాటా ఇండియా, గోద్రేజ్ సిపి, ఎస్సీఎల్ టెక్, ముతూట్ ఫిన్ వచ్చాయి. ఇంకా న్యూస్ బేస్డ్ చూసామంటే న్యూస్ బేస్డ్ నేను అదానీ పోర్ట్స్ రిజల్ట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. రిజల్ట్స్ అయితే ఏంటంటే న్యూట్రల్ రిజల్ట్స్, కాకపోతే ఏంటంటే ఆ రిజల్ట్స్కి ఈ ప్రైస్ అనేది ఉండదు. సో బేసిక్గా ఏంటంటే మార్కెట్ కూడా డౌన్ కదా, సో దాన్ని బట్టి ఏంటంటే అదానీ పోర్ట్స్ నేను డౌన్ అనుకుంటున్నాను. రిజల్ట్స్ అయితే మరీ అంత బ్యాడ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే దీంట్లో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ 3% బిలోనే ఓపెన్ అయింది, డౌన్ అయింది అనుకోండి, టచ్ చేయకండి. అలా కాదు న్యూట్రల్గా ఓపెన్ అయింది అనుకుందాం. అదానీ పోర్ట్స్ ఇప్పుడు 335 ఉంది కదా, సో ఓపెనింగ్ 335 మీద ఓపెన్ అయింది. సో మార్కెట్ అట్లా డౌన్ అనుకుంటున్నాం కాబట్టి ఏంటంటే దాంతోపాటు ఇది కూడా పడుతుంది. కాబట్టి ఏంటంటే 1 or 2% అయితే తినవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే అట్లా కాదు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్లో ఓపెన్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ అయితే చేయకండి. ఎందుకంటే మనం అనుకున్న వ్యూ మనం రాంగ్ అయ్యామంటే ఏంటంటే మనకు తెలవని ఏదో సంథింగ్ దాంట్లో జరిగింది, ఆ రిజల్ట్స్లో మనకు తెలవని సంథింగ్ ఉంది అనేసి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మనం అనుకున్న డైరెక్షన్లో ఉంటే మాత్రమే టచ్ చేయండి, మనం అనుకున్న డైరెక్షన్లో లేకపోతే ఏంటంటే టచ్ చేయకండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 8 పాయింట్ అనాలిసిస్ గురించి అయితే. ఇంకా మనం నిన్న మాట్లాడుకున్న స్టాక్స్ పిక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్గా నిన్న మనకి కమిన్స్ ఇండియా, విఈడిఎల్, అదానీ పోర్ట్స్, మదర్సన్ సుమి ఇవన్నీ సెల్ సైడ్ వచ్చాయి. సో యాక్చువల్గా ఏంటంటే అదానీ పోర్ట్స్, విఈడిఎల్, ఇవి మదర్సన్ సుమి ఇవన్నీ ఏంటంటే ఒకనొక టైంలో అయితే ఏంటంటే నెగిటివ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ ఓపెన్ అయినప్పటికీ నెగిటివ్లోకి వచ్చి తర్వాత నెగిటివ్ నుంచి పాజిటివ్కి టర్న్ అవుట్ అయ్యాయి. మదర్సన్ సుమి నేను న్యూస్ వచ్చింది, సో దానికనేసి ఇది పాజిటివ్ ఉంది. అదానీ పోర్ట్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీద పాజిటివ్లో పెట్టారు. ఇంకా విఈడిఎల్, కమిన్స్ ఇండియా అంటే న్యూట్రల్గా క్లోజ్ అయింది. తర్వాత టాటా కెమికల్స్ ఫ్రెండ్స్, టాటా కెమికల్స్ బై సైడ్ అనుకున్నాము, సో అది కూడా ఏంటంటే నెగిటివ్గా ఉంది. అది ఆ టెక్నిక్ గురించి అయితే. ఇంకా అపోలో హాస్పిటల్, టాటా కన్జ్యూమర్, జుబిలెంట్ ఫుడ్, ఏషియన్ పెయింట్, మారుతి నిన్న కూడా అనుకున్నాము ఇవి వీటిలో. కాబట్టి ఇందులో అపోలో హాస్పిటల్ ఒకటి మాత్రం మనకు మనీ క్రియేట్ చేసినట్టే. సో టాటా కన్జ్యూమర్ ఏంటంటే జస్ట్ న్యూట్రల్గా ఉంది. సో జుబిలెంట్ ఫుడ్, ఏషియన్ ఇవన్నీ న్యూట్రల్గానే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసామంటే ఎంజిఎల్ పెరుగుద్ది అనుకున్నాం. యాక్చువల్గా ఎంజిఎల్ ఏంటంటే మీరు ఇంట్రాడే చూసుకున్నారంటే దాదాపు ఇది 9.95 దాకా, అంటే ఇంకొక 25 రూపాయలు ఇక్కడ పైన అంటే 3% దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, ముతూట్ ఫిన్ ఇవన్నీ న్యూట్రల్గానే ఆడాయి ఫ్రెండ్స్. సో ఎస్సీఎల్ టెక్, కాంకర్ ఇవన్నీ ఏంటంటే 1% అబోవ్ డౌన్ అయ్యి ఉన్నాయి. ఇంకా మన స్టాక్ బేసిక్ పిక్ చూసామంటే టైటాన్ అయితే ఒక టైంలో 5 to 6% దాకా డౌన్ అయింది. తర్వాత పవర్ గ్రిడ్ ఫ్రెండ్స్, పవర్ గ్రిడ్ న్యూట్రల్లో అయింది. సో ఎల్ఎన్టీ ఏంటంటే ఒక టైంలో మోర్ దాన్ 2% పైన వెళ్ళి అక్కడి నుంచి ఏంటంటే మార్కెట్తో పాటు కింద పడింది. అది ఫ్రెండ్స్ ఈ ఓవరాల్ 8 పాయింట్ అనాలిసిస్ గురించి అయితే. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క పెర్ఫార్మెన్స్ని కూడా ఒకసారి చూద్దాము. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసామంటే ఫస్ట్ వచ్చేసి డేట్ వి నీడ్ టు ఫైండ్ ఇక్కడ. సో 11th August. ఓకే, 1 minute ఫ్రెండ్స్. ఓకే, 11th August ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే పైనుంచి ర్యాలీ ఎలా వచ్చింది అనేసి దాని గురించి రిలేటెడ్గా. సో అందులో ఏంటంటే రిలయన్స్ ఒక్కటే నిఫ్టీకి 1000 పాయింట్స్ యాడ్ చేసింది అనేసి. తర్వాత వచ్చేసి ఇవి నిన్నటి వీడియోస్. సో ఇక్కడ చూడండి, బై ఆగస్టు పిఈ 11,200 పిఈని 116లో కొనుక్కోండి, టార్గెట్ అయితే 200+ వస్తుంది. స్టాప్ లాస్ వచ్చేసిందంటే నిఫ్టీ కానీ 11,400 క్రాస్ చేస్తే ఏంటంటే సెల్ చేయండి అనేసి దీని మీనింగ్. యాక్చువల్గా ఏంటంటే ఈ పిక్ని కానీ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు నుండి ఏంటంటే ఇవాళ మంచిగా గెయిన్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఏంటంటే నిన్న ఐటీ కంపెనీస్ ఏంటంటే ఫాలో అవుతూ ఉన్నాయి. సో ఆ టైంలో ఏంటంటే ఐటీ కంపెనీస్ మీద ఫోకస్ చేయండి అనేసి. అలాగే ఇది ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కదా, ఫార్మా కంపెనీ ఏ కంపెనీనైనా సరే మీరు సెల్ చేయొచ్చు అనేసి. తర్వాత వచ్చేసి ముతూట్ ఫిన్ ఫ్రెండ్స్, ముతూట్ ఫిన్ అయితే బై చేసుకోండి. ఈ ఆగస్ట్ సిరీస్లో ఏంటంటే 1100 చిల్లర రావడానికి ఛాన్స్ ఉంది అనేసి దాని మీనింగ్. తర్వాత బై బాటా ఇండియా ఫ్యూచర్స్ 12.45 టార్గెట్ 12.86, 12.60 ఆప్షన్ అయితే ఏంటంటే 28.32లో కొనుక్కొని 50 వెళ్ళడానికి స్కోప్ ఉందనేసి. తర్వాత వచ్చేసి బై సిమెన్స్ వచ్చేసి 14.49లో కొనుక్కొని 14.74, యాక్చువల్గా ఇది టార్గెట్ హిట్ అయింది. తర్వాత మదర్సన్ సుమి లాస్ని రిపోర్ట్ చేసింది అనేసి. తర్వాత షార్ట్ జేఎస్డబ్ల్యూ ఫ్యూచర్స్ అట్ 254, టార్గెట్ ఈజ్ 242, స్టాప్ లాస్ ఈజ్
257.8, ఇదైతే ఇంకా స్టిల్ అంతే ఉంది ఫ్రెండ్స్. తర్వాత నిన్న రిలయన్స్లో కూడా మనకు ఒక మూవ్ వచ్చింది కదా, సో ఆ మూవ్ గురించి ఇదైతే. ఇంకా కమోడిటీ రిలేటెడ్ స్టాక్స్ ఏమైనా ఉంటే ఈ టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, లేకపోతే ఏంటంటే విఈడిఎల్, ఈ స్టాక్స్ ఏంటంటే పడతాయి. సో పడతాయి కాబట్టి ఏంటంటే పాసిబిలిటీ, ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఏంటంటే కమోడిటీ రిలేటెడ్ స్టాక్స్ని అయితే షార్ట్ చేసుకోండి అనేసి. తర్వాత అది బై సిమెన్స్ టార్గెట్ హిట్ అయిందని చెప్పే కదా, అది ఇంకా ఇవన్నీ న్యూస్ రిలేటెడ్. తర్వాత వచ్చేసి ఏంటంటే మేమైతే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్లో మూవ్స్ వస్తాయి అనేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం టైం పట్టుద్ది, 2 to 3 days అనేసి. అలాగే నిన్న చెప్పున్నాం కదా షార్ట్ కమిన్స్ అని, కమిషన్ ఒకసారి షార్ట్ చేసుకోండి అనేసి ఇక్కడ చెప్పున్నాము. అలాగే మనకు కూడా ఏంటంటే ఇవాళ మోర్ టెక్నికల్ వాటిలో ఏంటంటే సెల్ సైడ్ వచ్చింది, చూడాలి ఏమవుతుంది అనేది. అది ఫ్రెండ్స్ ఓవరాల్ టెలిగ్రామ్ పెర్ఫార్మెన్స్ అయితే. ఈ ఓవరాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.